అసలు ఎంత క్లియర్గా ఉందో చూద్దాం. అసలు లోపల ఏమేమి ఉంటాయో చూడండి. ఒక్కొక్క బోర్డు ఎంత పెద్దగా ఉందో. ఓ అమ్మ, ఇలా చాలా ఉంది లోపల. ఓ అమ్మ, ఏంటంటో ఉన్నాయి రా బాబు. ఏమున్నాయో కూడా అర్థం కావట్లేదు. Rashini. For passengers alighting here, please stand. Next pier. నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము బ్యాంకాక్లోనే ది బిగ్గెస్ట్ మాల్ అనమాట. ఆ మాల్కి వెళ్తున్నాము, అది కూడా ఫెర్రీలో వెళ్తున్నాము. యాక్చువల్గా నేను మార్నింగే లేచి ఒక టెంపుల్ కాడికి వెళ్ళి టెంపుల్ వీడియోస్ చేద్దాం అనుకున్నాము. బట్ షార్ట్ వేసుకున్నాం కాబట్టి టెంపుల్లోకి రానివ్వలేదు. అక్కడ బట్టలు కొనాలంటే మళ్ళీ కొంచెం డబ్బులు పెట్టాల్సి వచ్చింది. సో అందుకనేసి రేపు టెంపుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30-5 అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ మాల్ కాడికి వెళ్ళి ఆ మాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం ఏషియాలో లార్జెస్ట్ మాల్లలో ఇది కూడా ఒకటి. చూద్దాం రండి. ఫెర్రీ ఎక్కడానికి వెళ్తున్నాము. చూడండి, సిటీ వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడ. మన కాడ కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉందో అలాగా ఇంత పెద్ద నది కరెక్ట్గా మధ్యలో నుంచి పారుతూ ఉంటుంది. చూడండి, నీళ్లు చూసుకుంటే ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. అసలు ఏం లేదు, ఒక పెద్ద నది పోతున్నట్టే ఉంది ఇక్కడ మధ్యలో. వ్యూస్ చాలా బాగున్నాయి కదా, కరెక్ట్గా ఈవినింగ్ టైము. బ్రిడ్జ్ కూడా ఊగుతుందిరా బాబు. ఇది ఇటు సైడ్ వ్యూ. మనం కరెక్ట్గా బ్రిడ్జి పైన ఉన్నామంట. ఒకసారి లొకేషన్ చూడండి, ఇక్కడ వ్యూస్ ఎలా ఉన్నాయో. అసలు పెద్ద నది పారుతుంది అనమాట. కరెక్ట్గా బ్యాంకాక్ సిటీ మధ్యలో నుంచి పారుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు బ్యాంకాక్లో పెద్ద మాల్ అయిన ఆ మాల్ కాడికి వెళ్తున్నాను. సో ఫెర్రీ ఎక్కి పోతున్నాను అనమాట. నేను చూపిస్తాను పదండి అసలు ఎలా ఉంటుంది అనేసి. ఇంత పెద్ద కాలువ పారుతుంది కదా సిటీ మధ్యలో. నీళ్ళు చూడండి ఇక్కడ వరకు వస్తున్నాయి, పై దాకా వస్తున్నాయి అనమాట. ఇంకొంచెం నీళ్ళు ఒకవేళ ఎక్కువ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి? ఈ కొంచెం పైకి వచ్చేసి ఇటు వచ్చేస్తాయి. కానీ వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు అనమాట. అంత లిమిట్ నీళ్ళు పోవడం. ఇవి కూడా ఎందుకు వస్తున్నాయంటే ఇలాగ మనకి బోట్లు పోతున్నాయి కాబట్టి వస్తున్నాయంట. లేదంటే ఇంకా ఇక్కడ రావంట. కరెక్ట్గా లెంత్ని చూసి పంపిస్తారంట వాళ్ళు ఆర్డర్ని. చూడండి వెళ్ళే దగ్గర దారి ఎలా ఉందో. ఇలా ఉంటే దారి చెక్కలతో వేశారు. నీళ్ళు పెరిగిపోయాయి. యాక్చువల్గా ఇది కట్టింది ఇక్కడ, కానీ ఇక్కడ దాకా వస్తున్నాయి. ఎందుకంటే అంత బోటింగ్ ఇంత ఇది నడుస్తుంది కదా లోపల. సో అందుకోసం ఇక్కడ దాకా వచ్చాయి. అసలు టికెట్ ఎంత ఏంటి అనే దాని గురించి కనుక్కొని చెప్తాను. చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా మనం ఫెర్రీ పాయింట్లో ఉన్నాం అనమాట. టికెట్ ఇక్కడ ఇవ్వరంట, బోట్లో ఇస్తారంట. వెళ్ళి చూద్దాం. చూద్దాం పడవెక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. ఫెర్రీ వస్తుంది అనమాట. సో ఇంకా దీంట్లో ఎక్కడమే. అసలు టికెట్ ప్రైస్ ఎంత ఏంటి అనేది చూద్దాం. ఇది మొత్తం ఫుల్ ఊగుతుంది. అరే బాబు, చాలా ఊగుతుంది, సముద్రంలో ఊగినట్టు. వాళ్ళు ఇటు నుంచి దిగితే మనం ఇటు నుంచి ఎక్కాలంట. సో అలా దిగే వాళ్ళకి ఉంటుంది, ఇలా ఎక్కే వాళ్ళకి ఉంటుంది. ఇలాగా పారిపోయి కూర్చోవటమే. ఎక్కడ సీట్ దొరికితే అక్కడ. పడవ చూసుకుంటే చాలా ఫాస్ట్గా పోతుందిరా బాబు. వీడు నీళ్ళు కూడా చూడండి పైకి కొడుతున్నాయి. ఇలా కూర్చొని ఉండాలి బోటుకి. మాకు 16 బాటిల్ తీసుకున్నాడు ఇద్దరు కలిపి. అంటే 16 అంటే 8 బాటిల్ అనమాట. చాలా తక్కువ అనొచ్చు, ఎక్కువ ఏమి కాదు. మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఈ రివర్లో నైట్
క్రూజెస్ తిరుగుతూ ఉంటాయి, దానికి చాలా డబ్బులు పెట్టాలా. బట్ ఇలాగ మనం చాలా తక్కువలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూడండి ఒక్కొక్క బోర్డు ఎంత పెద్దగా ఉందో. ఓ అమ్మ, మన లారీల కన్నా పొడుగు ఉన్నాయి ఇవి. అసలు నీళ్ళు చూడండి ఎంత పెద్దగా ఇవి అవుతున్నాయో, చాలా పెద్ద అలల్లాగా కొడుతుంది అనమాట. ఎందుకంటే పెద్ద నది ఇది, చాలా బోట్లు తిరుగుతున్నాయి, గాలి కూడా బాగా వస్తుంది కాబట్టి సో అంత రిఫ్లెక్షన్ మనకి కనబడుతుంది. ఇంకేం చెప్పను, ఒక మంచి మ్యూజిక్ పెట్టి వేస్తాను, సిటీ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. City bro, city ferries are like this only bro. Government only. ท่าเตียนสำหรับผู้โดยสารที่จะขึ้นท่าเรือนี้กรุณาเตรียมตัวรอบริท่าเตียน For passengers alighting here, please mind the gap between the boat and the pier. No, this one.ว่าการเดินทางเที่ยวนี้อาจใช้ระยะเวลาเดินทางน้อยลงซึ่งขอความกรุณาผู้โดยสารทุกท่านราชินี For passengers alighting here, please stand. Model bridge and Please stand by at the exit. โปรดใช้ความระมัดระวังและไม่เปิดเพลง Pier. Please mind the gap between the boat and the pier. Marine Department. Light pier. వచ్చేసాము, కనపడుతుంది కదా, ఇదే ప్రపంచంలోనే అత్యంత పెద్ద మాల్లలో ఒకటిగా పేరు పొందినది.
ఇలా ఉంది మాల్. లోపలికి వెళ్దాం. వీ కెన్ గో దిస్ బ్రో. చాలా పెద్దగా ఉంది. చూద్దాం అసలు లోపల ఏమేమి ఉంటాయో. ఇలా ఉంది ఇక్కడ, ఇలా ఉంది లోపల. చూడండి వాటర్ కరెక్ట్గా లైన్లో పడుతున్నాయి. అది బాగుంది, ఎగ్జాక్ట్ లైన్. ఇంకా మాల్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇలా చాలా ఉంది లోపల. ఓ అమ్మ ఏంటేంటో ఉన్నాయి రా బాబు, ఏమున్నాయో కూడా అర్థం కావట్లేదు. చూద్దాం, అటు పోదాం. ఇదే మరి ఇంత పెద్ద మాల్ అంటే కనీసం ఈ మాత్రం జనాలు ఉండకపోతే కష్టము. అందుకనేసి ఇంతమంది జనాలు ఉన్నారు. ఈ ఒక్క మాల్లోనే 5,000కు పైగా షాపింగ్స్ ఉన్నాయన్నమాట. రెంటల్ కోసం ఇస్తారు కదా, సో అలాగా 5,000కు పైగా. అంటే చూడండి, ఇంక ప్రపంచంలో దొరికేవన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ దొరికిపోయేటట్టు ఉంటాయి. ఇక్కడ అన్నీ హ్యాండ్ క్రాఫ్ట్తో చేసినవి బొమ్మలు, అవి ఇవి కొనుక్కోటానికి అన్నీ. ఒకటి అని చెప్పలేము, ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ. మన ఇష్టమే. బ్యాగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఫుడ్ కూడా ఉంది. ఆకలి అవుతుంది కానీ చాలా డబ్బులు. అంత డబ్బులు పెట్టి మనం తినలేము, అందుకే తినట్లేదు. సొక్కలు బాగున్నాయి కానీ 450 బాతులు అంట. 450 అంటే నాకు 4 వస్తాయి. ఒకవేళ నేను 100 తీసుకుంటే 450 అంటే ఎంతరా? 1500 రా, 1800. ఎగ్జిట్. ఈమె క్యూన్ అంట మొత్తం థాయిలాండ్కి. సో ఈమెది ఈరోజు ఏదో ఉంది. సో చాలా వరకు ఈమె ఫొటోసే కనపడతా ఉంటాయి మనకి థాయిలాండ్లో ఎక్కడ పట్టినా. ఈమెది ప్లస్ కింగ్ది, రాజు రాణి. ఇంకా ముందు ఏదో ఉన్నాయి ఫ్రూట్స్, ఇవన్నీ చూద్దాం రండి. ఇక్కడ చూడు ఏనుగు చూడండి ఎలా చూడండి. అది పందిని చూడండి ఎలా పెట్టిండు. అది పని పందిని పెట్టి. అసలు మాల్లో ఇదిగో ఇలాంటి అంబియన్స్ క్రియేట్ చేయాలంటే చూడండి, వాడు పడవ పెట్టేసి నెక్స్ట్ లెవెల్. బాగుంది. మళ్ళీ మధ్యలో మామిడికాయలు కూడా పెట్టిండు. డబ్బులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క దాని ప్రైజెస్ తక్కువ అయితే ఏమి లేవు, చాలా ఎక్కువనే ఉంది. చాలా ఫ్లోర్స్ ఉన్నాయి దీనికి, 4-5 ఫ్లోర్స్ వరకు. సో మనం ఫస్ట్లోనే తిరుగుతున్నాం, గ్రౌండ్ ఫ్లోర్లోనే తిరుగుతున్నాం. సో వెళ్దాం, పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్దాం. ఏముందో చూద్దాం. అన్నీ దొరుకుతాయండి. ఇంకా 5,000 షాపులు అంటే మామూలు విషయం కాదు. మనకు కావాల్సిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి. డాక్టర్ ఇక్కడ చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంట. మనం ఉంది ఇందాక సెలార్ అంట. 1, 2, 3, 4,
5-6 ఫ్లోర్ల దాకా కనపడుతుంది. బట్ పైన వ్యూస్ మాత్రం చూడండి ఎలా ఉన్నాయి. అండ్ ఇటు కూడా కార్ కూడా అమ్ముతున్నారు. న్యూ మాల్ చాలా కాస్ట్లీ, ఇవి చాలా డబ్బులు ఉంటాయి దీనికి. అండ్ అలాగనే చాలా పెద్ద మాల్ కాబట్టి ఇటు పోయినా ఇంకెక్కడికి పోయినా ఏదో ఒకటి వస్తూనే ఉంది. దారి అది అనేసి ఇది అనేసి అవి ఇవి అన్నీ వస్తూనే ఉన్నాయి. వెళ్దాం పైకి. ఇంకా ఇప్పుడు ఇంకో ఫ్లోర్కి వెళ్దాం. అక్కడి నుంచి చూస్తే ఇందాక 7 ఉంది, ఇక్కడ నుంచి ఇంకా పైకి ఉంది. అమ్మ ఎంతసేపు తిరిగినా ఏదో ఒకటి వస్తూనే ఉంది ఇక్కడ. ఆపిల్ స్టోర్ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. ఓ అమ్మ, పెద్ద బంగ్లాలా ఉంది కదా ఇది. యాపిల్ స్టోర్లా ఉందో బంగ్లాలా ఉంది. ఒకసారి ఇక్కడ ఎంత ఉన్నాయి యాపిల్ ప్రైజులు చూద్దాం పదండి. ఇవన్నీ ఐఫోన్లే. 17 17 ప్రోలు 100 ఉన్నాయి ఇక్కడ బయట డిస్ప్లేకే. వాట్ ఆర్ ఇట్? ఇంకంతే అండి. మాల్లో ఎంతసేపు చూపించినా మన దగ్గర ఉన్నట్టే ఉంటాయి. ఏమైనా కొత్తగా ఉంటే చూపిద్దామని చూస్తున్నాను, బట్ ఏమి లేదు. సో అది ఈ మాల్ గురించి. ఇంకా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్దాం. అలా ఉంది కింద. మాల్ మొత్తం చూపించా అనుకుంటున్నాను. ఇంక బయటికి వెళ్దాం.